కొంచెం చేయండి. ఏంది అడిగారు చాలానే, ఇంకా చేయండి. చెయ్యండి మొత్తం చేసి. మీరు ఎప్పుడు ఎట్లా చేస్తారు ఇంకా అట్లా చేసేయండి. వెనక సరిపోతే అన్ని చేస్తాం. నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నానంటే అదే కాదు, అచ్చం అలాంటిదే కాదు. వాళ్ళు క్లయింట్స్ కి ఇచ్చే కమిట్మెంట్, వాళ్ళు ఇచ్చే రిజల్ట్ సరిగ్గా ఉండడం వల్లే కాదు, ఇండియా మొత్తం ఇన్ని బ్రాంచెస్ ని ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇంకా మాటలు రాలేదు. అర్థమైతే గానీ రిప్లై రాదు. వద్దా? ఇలా అందరి ముందు కౌంట్ చేసుకుంటే నోరు మూసుకో. ఎందుకు నోరు తెరిచావు? నోట్లో పడతాయి. నోరు మూసుకో. తల తిప్పకు తిప్పకు. ఏమిటండి వీడు ముందుగా చూశాడంటాడు. ఎవరైనా ఉంటారు? దాన్ని చూసుంటాడు. ఏంటి అదే కుదరా వాళ్ళ మొదలు తిరుగుతుంటే మనందరం చిన్నప్పటి నుంచి అనుకుంటుందే కదా. వెంటనే మీ అన్నితో మాట్లాడి ఫోన్లో పెట్టించేద్దాం. ఇంతకుముందు అక్కడ పెట్టారు కదా షాపు అటు సైడ్, అదే కదా.
నువ్వు పట్టుకో నాన్న తల. పోయినసారి గుండు చేయించుకోను. కదిలిచ్చుగా కదిలిచ్చుగా. ఈ హెయిర్ ఎక్కువ ఉంచుతారు కదా, సరిపోద్దా? అదే అందుకనే వద్దులే, కట్ చేస్తాను. నేను తగ్గించండిలే, కాకపోతే దీని మీద అది కొంచెం ఉంచండి. అయిపోయిందా? కొంచెం ఫ్రంట్ అంతేనా? కొంచెం కట్ చేస్తే మంచిగా. పాపడికి వస్తుంది అప్పరా, అందుకని దించేది. పాపడికి వస్తుంది అన్నమాట. కళ్ళకు చిన్ను కొంచెం మెడ దగ్గర ఎక్కువ అదే హెయిర్ వెళ్ళేలో పుచ్చుకుంటాయి కదా, చిరాకు పడి. పిన్ను చూడు, కింద చూడు, పిన్ను చూడు, ఇట్లా చూడు. అట్టే చూడు.
ఈ షాపులు మాత్రం అయిపోయింది. మా షాపు ఇల్లు కలిసి ఉండటంతో నష్టమైపోయింది. ఎప్పుడు హుషారుగా నవ్వుతూ తిరిగే నా బిడ్డలు ఏం చేయాలో తోచ దిగాలుగా కూర్చుంటే నా గుడ్డి సరుకుపోతుంది బావ. పిల్లలిచ్చేవాడు తమ బిడ్డ అత్తారింట్లో గౌరవంగా బతకాలని కోరుకుంటాను.